నా బట్టుకు నేను చెప్పగలను ఒక నా జీవితంలో సాక్ష్యం. నాకు సామర్థ్యం ఉన్న కొలది, నాకు అవకాశం ఉన్న కొలది, కొన్ని సందర్భాల్లో నాకు లేకపోయినా సహాయం చేయాలనే మనసు నాది. చేస్తా ఉన్నా. చాలా గుర్తించకపోయినా మనుషులు ఒప్పుకోకపోయినా నేను చేయాలనుకుని మాత్రం చాలామంది సహాయం చేస్తూ ఉంటాను నేను. అయితే ఒక రోజున అలా చేస్తూనే ఉన్నాను. ఇన్ రిటర్న్ బహుశా చాలామంది నాకు మరలా సహాయం చేయలేకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. ఐ ట్రస్ట్ ద లార్డ్ హూ హెల్ప్స్ మీ. ఒక రోజున 2008లో ఒక కొత్త కారు కొనుక్కున్న తర్వాత తాడేపల్లిగూడెం అని ఓ ప్లేస్లో మీటింగ్కి వెళ్ళా. నాతో పాటు సహోదరుడు వచ్చాడు. నేను అప్పుడు కారు ఎవరికి ఇచ్చాను కదా, నేనే డ్రైవ్ చేసి, కొత్త కారు కదా, ఎవరికైనా ఇస్తే ఎలా డ్రైవ్ చేస్తారనే భయం ఉండేది నాలో. అందుకే నేనే డ్రైవ్ చేసుకున్నాను. వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ డ్రైవ్ చేస్తుంటే ఆ సహోదరుడు అడిగాడు, వెస్లీ గారు మీరంత అలసిపోవడం నాకు ఇష్టం లేదండి, నేను ఉన్నాను కదండి, నన్ను వాడుకోండి, నాకు ఇవ్వండి అన్నాడు. సరే ఇంత గట్టిగా అడుగుతున్నాడు కదా అని చెప్పి, బ్రదర్ మీకు ఏమైనా అనుభవం ఉందా కారు నడిపే? చిన్నప్పుడు లైసెన్స్ రానప్పటి నుంచి నడిపేస్తున్నానండి అన్నాడు. ఇంకంత భరోసా ఇచ్చేసరికి కొత్త కారు చేతిలో పెట్టానండి. 2 నిమిషాల్లో యాక్సిడెంట్ చేశాడు. 2 నిమిషాలు కూర్చున్నాడు, తొక్కాడు యాక్సిలేటరు. మా కారు ఇలా కళ్ళు తెరిచేసరికి రోడ్డు పక్కన బుష్లో ఉంది. బ్రదరు మరి చిన్నప్పుడు డ్రైవింగ్ అన్నారు, మీరు అలాగే కూర్చొని బయట తీసుకొస్తారన్నాడు. ఆ కార్ని మొత్తం డ్యామేజ్ అయిపోయింది, టైర్లు పంక్చర్ అయిపోయినాయి, బుష్లోకి వెళ్ళిపోయింది. అది ఏమన్నా చెట్టు అయ్యి ఉంటే ఆ రోజు ఆఖరి రోజు అయిపోయింది నా జీవితంలో. బట్ గాడ్ ప్రొటెక్టెడ్ మీ. రోడ్డు పక్కన బురదలో ఒక బుష్లో ఇరుక్కుపోయింది కారు, ఇలా కొత్త కారు. midnight 1:30, 12 గంటల దాకా వాకింగ్ చెప్పాను. 12 నుంచి 1 గంట భోజనం, అందరికీ ప్రార్థన చేసి బయలుదేరి వచ్చాం. 1:30 midnight. అసలు ఏమీ లేవు రోడ్ల మీద, కారు లేవు, సహాయం చేసే ఎవరు లేరు. తెల్లారితే ఆదివారం దేవుని మందిరానికి రావాలి, వాకింగ్ చెప్పాలా. పరిస్థితి భయంకరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ తర్వాత కొంతమంది కాసేపటి కారులో వెళ్తున్నారు, ఆపేమో, వచ్చి చూశారు ఇది ఖచ్చితంగా బయటికి రావడం కష్టం, మీరు షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేయండి, రేపు పొద్దున వెళ్ళి నైట్ అంతా ఇక్కడే కూర్చోండి, షోరూమ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి అని అంటున్నారు. ఈ లోపల ఒక వ్యక్తి బజాజ్ చేతక మీద వస్తున్నాడు, బండి వేసుకుని వస్తున్నాడు. నేను అలా రోడ్డు ప్రక్కన అలా కూర్చుని ఉన్నా. ఈ లోపల రాగానే బండి ఆపి దగ్గరికి వచ్చాడు. సార్ కారు పక్క వెళ్ళిపోయిందని అన్నాడు. అవును బాబు, చాలా ఇబ్బందిలో ఉన్నా. మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా అన్నాడు. ఎవరో తెలియదు నాకు. వెంటనే ఎవరికో ఫోన్ చేశాడు, అరే మన ట్రాక్టర్ ఉంది కదరా పట్టండి రా అన్నాడు. వెంటనే 4 ట్రాక్టర్ వేసుకొచ్చారు. వచ్చేటప్పుడు అటు తాడు తేవడం మర్చిపోయి, ట్రాక్టర్ ఉంటే సరిపోద్ది, మరి కారు బయటకు వెళ్ళితే తాడు కావాలి కదా. మళ్ళీ అరిసాడు, ఎరా ట్రాక్టర్ తెచ్చాడు తాడు తేవాడరు అని. మళ్ళీ వెళ్ళి తాడు పట్టుకొచ్చారు, ఈ మాత్రం లావు తాడు. మీరు నమ్మండి, ఆ 4 ఈయన కలిపి వాళ్ళు సొంత కారు పడిపోతే ఎలా పనిచేస్తారో అలా క్రిందకి వెళ్ళి తాడు కట్టి ఆ ట్రాక్టర్తో బయటికి లాగా రోడ్డు మీద నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత అతనంటే నాకు చాలా అభిమానం పెరిగిన. దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ బ్రదర్, నేను ఎవరో తెలీదు, 1:30 midnight ఇంతగా మీరు హెల్ప్ చేశారు, ఇగో ఈ కొంచెం డబ్బులు ఉంచండి అంటే, వద్దు సార్ నాకేం అక్కర్లేదండి, నాకు డబ్బులు ఏం అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి సార్ అన్నాడు. కారులో కూర్చున్నాను, అతనే గుర్తొస్తున్నాడు, అతను చేసిన పనే. అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు అనేక సార్లు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేశావు, దిస్ ఈస్ ద రివార్డ్ ఫర్ యూ టుడే. ఈరోజు నేను నీకు ఇచ్చిన రివార్డ్ ఇది. దట్ పర్సన్ ఈజ్ మై హెల్ప్ టు యూ. ఆ క్షణంలో, ఆ టైంలో ఆ వ్యక్తి ద్వారా నా దేవుడు నాకు ఏం చేశాడు? సహాయం చేశాడు. వితౌట్ టేకింగ్ ఎనీథింగ్. డూ ఇట్ బై ఫెయిత్. విశ్వాసంతో ఏదైనా చేస్తే. వాళ్ళు మెచ్చుకోవాలనో, పూలదండలు వేయాలనో, నిన్ను బాగా మెచ్చుకోవాలని ఘనచేయాలని ఇలాంటివి వద్దు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ బై ఫెయిత్ అండ్ గాడ్ విల్ రివార్డ్ ఇట్. నీ బహుమానం అత్యధికమైంది అబ్రహాము. ఎందుకోసం తెలుసా? నీవు మంచి మనసుతో ఈ పని చేసావు కాబట్టి. నువ్వు భయపడద్దు, నీ పక్షంగా నేను నిలబడ్డాను. ఎవరైనా వస్తే నేను కేడముగా ఉంటాను. ఐఎమ్ యువర్ షీల్డ్, ఐఎమ్ యువర్ ప్రొటెక్టర్. నీకు నేను కేడముగా ఉన్నాను. ఈరోజు బహుశా నీలో కూడా ఒక ఫియర్ ఆఫ్ రిటాలియేషన్ ఉందేమో, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఉందేమో, భవిష్యత్తు మీద భయం, గత జీవితంలో నువ్వు చేసిన పనుల గురించి భయం, వర్తమానాన్ని గురించిన భయం, బిడ్డల గురించిన భయం, వివాహాన్ని గురించిన భయం. లేనిపోయిన భయాలు కూడా కొన్నిసార్లు కొంతమంది కలిగి ఉంటారు. ఏదో అయిపోద్దన్న భయం చాలా మందిలో ఎక్కువగా ఈ రోజుల్లో పెరుగుతూ ఉంది. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, whoever glorifies God, the Bible says God is their help and God is their shield. దేవుడు వారికి సహాయము మరియు ఆయనకి
ఆయన వారికి ఎలా ఉన్నాడు? కేడెముగా ఉన్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.